హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ అంజలి మహానంద. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూస్తే నాకు వ్యూవర్స్ పెరుగుతారు. వాళ్ళంతా లైక్ చేస్తే లైక్స్ పెరుగుతాయి. కమెంట్స్ చేస్తే మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో ఇవాల్టి పంచాంగంలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ లేట్ అయిపోతుందండి. నిజంగా చెప్పాలంటే చాలా ఫాస్ట్గానే నేను చేద్దాం అనుకుంటున్నాను, కానీ అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ కాబట్టి ఇంకా అన్నీ చూసుకున్న తర్వాత చేయటం వల్ల నాకు కొంచెం లేట్ అయిపోతుంది. మీ కమెంట్స్, మీ ఏమంటారు లైక్స్, షేర్స్ అవి నాకు కనిపిస్తే ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ పేరు టియర్ అంజలి 24. సో థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. ఇవాళ ఏం జరిగిందంటే నైట్ ఎపిసోడ్లో ఫస్ట్ స్టార్టింగే నాగార్జున గారు రావడంతోనే అందరూ హౌస్మేట్స్ అంతా ఇంకా రెడీగా లేరు, హడావిడిగా వచ్చేసి కూర్చున్నారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని రావడానికి లేట్ అయింది. ఈలోపే నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసారు. అయినా కూడా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చోవడం జరిగింది. స్టార్టింగ్ రావడమే తనుజని అడిగారు. తనుజ ఏమడిగిందంటే నాకు కాఫీ కావాలని అడగడంతో, అంటే కొత్తగా హౌస్మేట్స్ అయ్యారు కదా, వాళ్ళు ఓనర్స్ అయ్యారు కదా, వాళ్ళకి ఇవాళ మంచి మసాలా టీ తాగాము సార్ అని చెప్తే, సార్ నిజంగా అవునా, ఇంకేమన్నా కావాలా అంటే కాఫీ కావాలి అనుకుంటే నువ్వు ఒక సీక్రెట్ చెప్పాలి అని చెప్పారు తనుజ గారు ఏం చేశారంటే ఎవరికి తెలియని సీక్రెట్ ఒకటి చెప్పారనమాట. ఒక పర్సన్ కోసం ఆవిడ బెంగళూరు నుంచి రావడం జరిగింది హైదరాబాద్కి కాఫీకి అని చెప్పేసి చెప్పారు. సో ఆమెకి ఇంత కొంచెం కావాలి అని అడిగితే నాగార్జున గారు ఒక పెద్ద కప్పులో పంపించాలని చెప్పారు. వెంటనే మన ఇమాన్యుయల్ హ్యూమరస్ తెలుసు కదా, సార్ నేను కూడా నా సీక్రెట్స్ చెప్తాను, నాకు కొంచెం చికెన్ పంపించండి అంటే నాగార్జున గారు వెంటనే నీ సీక్రెట్స్ ఎవరికి కావాలయ్యా అని చెప్పి జోక్ చేశారు. ఈ ఇయర్ ఏంటంటే నాగార్జున గారు కూడా హ్యూమరస్ భలే ఇస్తున్నారనమాట. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఇదివరకట్లాగా లైక్ అన్నెసెసరీ కంటెంట్, అన్నెసెసరీ వీడియోస్, అన్నెసెసరీ ఇవి చూపించకుండా ఏదైతే ఇంపార్టెంట్ అదే చూస్తుంటారు. ల్యాగ్ లేదు, ఏం లేదు, కట్టే తెచ్చే అంటారు కదా, మొత్తము ఫినిష్ చేసేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 2 weeks కూడా వీకెండ్స్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదండి. ఓన్లీ మండే కోసము నామినేషన్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది వరకు మనం సండే ఎప్పుడు వస్తుంది, సాటర్డే అంతా ఎంటర్టైన్మెంట్, సండే ఏమో ఎలిమినేషన్ ఇలాంటివి ఉండేవి కదా. ఇప్పుడు అలా అనిపించట్లేదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే డాన్స్ కూడా ఏం లేదు. ముఖ్యంగా కామనర్స్లో ఎవరు కూడా సరే డాన్స్ చేసేవాళ్ళు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారనమాట. కొంచెం ఆ పవన్ ఏదైనా చేస్తున్నాడు అంటే అబ్బాయి చేసేది కూడా సంథింగ్ డిఫరెంటే ఉంది. అండ్ ఇటువైపు మన ఓనర్స్ వైపు నుంచి కూడా పెద్ద డాన్సర్స్ లేరు, ఒక రామ్ రాథోడ్ తప్పితే. అబ్బాయి కూడా అప్పుడప్పుడు చేస్తున్నాడు బాగానే, అతను తప్పితే పెద్దగా అనిపించట్లేదు. ఈ వీక్లో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, అదొక గుడ్ న్యూస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారో కూడా చాలామంది గెస్ట్ చేస్తున్నారు. మీరు గెస్ట్ చేసినట్టే కొంతమంది వస్తున్నారు. పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే లాస్ట్ సీజన్ వెళ్ళిన అమర్దీప్ వస్తున్నాడని. అమర్దీప్ వస్తే హౌస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, రచ్చ రంబోలా అనమాట. సో ఇంకొకటి ఏంటంటే చిట్టి పికిల్ అమ్ముకునే అమ్మాయి కూడా వస్తుంది అనేసి టాక్ ఆఫ్ ద టౌన్. సో ఆ అమ్మాయి కూడా వస్తారు. ఆ తర్వాత 2-3 ఉన్నారు. ఇలాగా అందరి పేర్లు అయితే రివీల్ చేయట్లేదు. మీరు కూడా సర్ప్రైజింగ్గా చూస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. సో ఈ వీక్ వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆ తర్వాత మన నాగార్జున గారు సేవింగ్ చేసేసారు. సేవింగ్కి ముందు నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఎవరు ద మోస్ట్ బోరింగ్ ఇన్ ద హౌస్ అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఫ్లోరా గారు బోరింగ్ అని చెప్పేసి చెప్పారు. తర్వాత తనుజ ఒక్కరే హరీష్ గారికి చెప్పారు. ఆవిడ కూడా పాజిటివ్గా చెప్పారు. ఇలా తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, హ్యూమర్ ఉంది, మంచిగా మాట్లాడతారు, పాజిటివ్గా ఉంటారు, అది ఇంకాస్త బయటికి తీస్తే బాగుంటుంది అని చెప్పారు. యాజ్ యూజువల్ హరీష్ గారికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న ఆయన మాట్లాడారు కదా వాళ్ళ వైఫ్తో. ఆ తర్వాత నుంచి హరీష్ గారు కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత ఒక ఫస్ట్ సేవింగ్ అయితే అయింది. ఫస్ట్ సేవింగ్ ఏంటి అంటే ఎవరెవరు మొత్తం 7 members ఉన్నారు కదా, భరణి గారు, హరీష్ గారు, ప్రియా, పవన్, ఇంకెవరు మనీష్ అండ్ సుమన్ శెట్టి, ఫ్లోరా, వీళ్ళంతా నామినేషన్స్లో ఉన్నవాళ్ళు. వీళ్ళల్లో ఫస్ట్ రౌండ్లో సేవ్ అయిన వాళ్ళు భరణి గారు అండ్ హరీష్ గారు. మొత్తం బ్లాంక్ అనమాట. ముఖ్యంగా కామనర్స్ బుర్ర బద్దలైపోయింది. ఎలా అంటే మొత్తం వాళ్ళంతా కార్నర్ చేసిన పర్సన్ భరణి గారు. గేమ్ విషయంలో కావచ్చు, నామినేషన్స్లో కావచ్చు, వాళ్ళందరూ ఘంటాపదంగా నామినేట్ చేశారు మన భరణి గారిని విత్ సో సిల్లీ రీజన్. చేసిన పర్సన్ ఫస్ట్ రౌండ్లో ఆయన
సేవ్ అయ్యారు. అదేవిధంగా హౌస్ మేట్సే, ఓన్ హౌస్ మేట్సే, అంటే ఓనర్స్లో ఉన్న హరీష్ గారిని కూడా వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇతను వెళ్ళిపోవాలి అన్నట్టుగా నామినేట్ చేశారు. అతను కూడా ఫస్ట్ రౌండ్లోనే సేవ్ అయ్యారు. ఇందులో ఒక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, సేవింగ్ విషయంలో కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో సేవ్ అయ్యారు అంటే వాళ్ళకి ఎలా ఉంది, బయట ఆడియన్స్ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళకి ఓటింగ్ పరంగా ఎంత ఏమంటారు స్టేజ్ ఉంది, ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాలి. హౌస్లో ఉన్న వాళ్ళు ఇదివరకు వాళ్ళు బిగ్ బాస్ చూసి ఉండుంటే వాళ్ళకి ఈ పాటికే వాళ్ళకి అర్థమై ఉండాలి. ఎందుకు అంటే ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ రౌండ్లోనే సేవ్ అయ్యారు. హరీష్ గారు టాప్లోనే ఉన్నారు, భరణి గారు టాప్లోనే ఉన్నారు అనేది నిజం. సో హౌస్ మేట్స్కి ఇది అర్థమై ఉంటే మాత్రం వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినట్టే, అమ్మో ఇలా ఉందా వీళ్ళకి బయట అనేసి. సో నెక్స్ట్ రౌండ్లో సేవ్ అయింది యాజ్ యూజువల్ నేను అనుకున్నాను సుమన్ శెట్టి గారు. ఒక క్యాక్టస్ డాల్ని ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న హ్యూమర్ ఏంటంటే నాగార్జున గారు మళ్ళీ ప్లే చేశారు. ఆ డాల్ని ఇచ్చిన తర్వాత ప్రియాకి am I సేఫ్ అని అడగాలి. అడిగిన తర్వాత ఆ క్యాక్టస్ సేమ్ రిపీట్ చేస్తే వాళ్ళు సేవ్ అన్నట్టు. సో దానికి ప్రియా ఏమో am I సేఫ్ అని అడిగితే పలకలే ఆ క్యాక్టస్. అయితే పక్కనే ఉన్న శ్రీజకి ఇచ్చి ఆమె వాయిస్ ఏమైనా కనెక్ట్ అయిద్దామో చూడు అని అడిగితే ఆమె కూడా సిన్సియర్గా లేచి ఇస్ ప్రియా సేఫ్ అని అడిగింది. అడిగితే అసలు పలకలే. ఓహో నీ వాయిస్కి కూడా పలకలేదా అని అన్నారు. అంటే అక్కడైనా వాళ్ళు అర్థం చేసుకోవాలంటే వీళ్ళ వాయిస్ల మీద ఇంపాక్ట్ పడుతుంది, వీళ్ళ వాయిస్ మీద బయట ఇంపాక్ట్ పడుతుంది, అది కొంచెం తగ్గించుకోవాలని మళ్ళీ నాగార్జున గారికి హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది, లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి ఒకరి తర్వాత ఒకరు వచ్చేయాల్సిందే అనమాట. సో ఇదిలా ఉండగా ఈ రౌండ్లో సుమన్ శెట్టి గారు am I సేఫ్ అనకుండా I am సేఫ్ అని అడిగారు. అనగానే వెంటనే క్యాక్టస్ I am సేఫ్ అని ఉంది. తెలుసు కదా క్యాక్టస్ మనం ఏం చెప్తే అదే రిపీట్ చేస్తుంది ఆ డాల్ అని. అప్పుడు వెంటనే నాగార్జున అదేంటది am I సేఫ్ అని అడగమన్నాను కదా, నువ్వేంటి I am సేఫ్ అన్నావు అంటే I am సేఫ్ సార్ అంటున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ బాగుంది అనేసి ఆ కాన్ఫిడెన్స్ బాగుంది అని చెప్పేసి నాగార్జున గారు I am సేఫ్ అని అనుకున్నాం అంటే నిజంగా సూపర్. ఈ వీక్లో సుమన్ శెట్టి గారే హైలైట్. అండ్ అలా అయిపోయిన తర్వాత అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ నేను నిన్న ఎపిసోడ్లో చెప్పేశాను కాబట్టి అవసరం లేదేమో అనుకున్నాను, బట్ స్టిల్ చెప్పాల్సిందే. ఏంటి అంటే చెప్పాను కదా కెప్టెన్సీ రివోక్ జరుగుతుందని చెప్పేసి, ఈ రోజు నైట్ మళ్ళీ జరిగిందనమాట కెప్టెన్సీ రివోక్. చెప్పినట్టుగా 4 టైర్లు ఇచ్చారు, ఒక్కొక్క కలర్ ఒక్కొక్కరు చూస్ చేసుకోవాలి. అక్కడ 3 బాక్సెస్ మాత్రమే ఇచ్చారు. నేను మెన్షన్ చేయలేదు, నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి 3 బాక్సెస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ 4 మెంబర్స్ అదే మ్యూజికల్ చైర్ లాగా 3 బాక్సెస్లో ఎవరైతే వాళ్ళ టైర్ని ఆ బాక్స్లో బజర్ మోగే వరకు పెడతారో వాళ్ళే విన్నర్ అన్నట్టు. సో ఫస్ట్ 3 బాక్సెస్లో ఇమాన్యుయల్, పవన్ అండ్ మనీష్ వెళ్ళిపోయారు. యాజ్ యూజువల్ మన భరణి గారికి లేదు. ఆయన ఏంటంటే పాపం మంచితనం ఎక్కువైపోయిందండి. మంచితనం ఎక్కువైపోవడం వల్ల ఆయనే పాపం ఫెయిల్ అయిపోతున్నారు. జనాలకి కావాల్సింది నీ మంచితనంతో పాటు మీ గేమ్, మీ స్ట్రాటజీ, అట్ ద సేమ్ టైమ్ ఏమంటారు వార్ కూడా కావాలి. భరణి గారు వి సపోర్ట్ యూ. నా సపోర్ట్ అయితే భరణి గారు అండ్ హరీష్ గారికి ప్రస్తుతానికి. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. నా సపోర్ట్ అయితే వీళ్ళకే. మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా మీరు నిజంగా చూస్తున్నట్టుగా అయితే కొంచెం కమెంట్ చేయండి ప్లీజ్. ఓకే. అండ్ సో ఈ రౌండ్లో కూడా మనీష్కి భరణి గారికి టగ్ అవ్వారండి. మనీష్ చేసేది ఏంటంటే అంతకుముందు కలర్స్ పూసుకునే టైంలో కూడా అతని కలరు తన్ని పడేశాడు భరణి గారిది. ఇప్పుడు కూడా ఈయన టైర్ తీసుకెళ్లి పూల్లో పడేశాడు. భరణి గారు ఆ టైర్ తీసుకొని వచ్చేలోపు బజర్ మోగేసింది. అట్ ద సేమ్ టైం భరణి గారు చేసిన ఇంకొక ప్లస్ ఏంటి అంటే మనీష్ని కూడా అతని సర్కిల్లో లేకుండా చేయడం అతను చేసిన మంచి పని. చాలా బాగా ఆడారు నిజం చెప్పాలంటే. మనీష్ ఎంత బాగా అంటే ఓనర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళందరిలో కంటే కూడా ఈ 2 వీక్స్ ఫిజికల్గా ఆడారు అంటే అది మనీష్ గారు మాత్రమే బాగా ఆడారు అనిపించింది నాకు. వితౌట్ ఎనీ ఏమంటే రిగ్రెట్ నేను చెప్తున్నాను. అతనే బాగా ఆడారు. ఎందుకంటే అతను ఒక వీళ్ళలాగా ఒక జిమ్ బాడీ కాదు, స్పోర్ట్స్ పర్సన్ కాదు, ఏమీ కాదు, కూల్గా ఉండే పర్సన్. ఇతను ఏం చేయగలడు, సాధువులాగా ఉండే పర్సన్ అనే పర్సన్ ఎంత టగ్ ఆఫ్ వార్ అలా అది కూడా భరణి లాంటి ఒక పర్సనాలిటీతో చేయడం అనేది హైలైట్. అసలు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవాలి మనీష్ని. హ్యాట్స్ ఆఫ్. అయితే భరణి గారు అవుట్ అయిపోయారు. మళ్ళీ హైలైట్ ఏంటంటే ఈసారి కూడా రీతునే సంచాలక భయ్యా. కావాలనే బిగ్ బాస్ మామూలు ట్విస్టులు కాదు. ఈసారి రీతు ఎవరమ్మా అవుట్ అంటే భరణి గారు అండ్ ఇద్దరు మనీష్ గారు కూడా అవుట్. ఎందుకంటే బజర్ మోగే టైంకి ఆయన టైరు సర్కిల్లో అదే ఆ బాక్స్లో లేదు కాబట్టి. సూపర్. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తను ఇంకా చీట్ చేయడానికి బ్లాక్ చేయడానికి ఏమీ లేదు అక్కడ. అయిపోయింది. నెక్స్ట్ ఇక ఉన్నారు ఇమ్మాన్యుయల్ అండ్ పవన్. వీళ్ళైతే ఇంకా ఊడుంపట్టే ఇద్దరు. అసలు
ఈ అబ్బాయి కూడా అదే పని చేశాడు. మనీష్ చేసినట్టుగానే ఇమాన్యుయల్ టైర్ తీసుకెళ్లి పడేశాడు నీళ్ళల్లో. పడేసిన తర్వాత ఇమాన్యుయల్ అక్కడికి వెళ్లకుండా ఈ టైర్ పక్కకు తీయడానికి ట్రై చేస్తుంటే మన రీతు ఏదో పెద్ద ఇమాన్యుయల్కి ఫేవర్ చేద్దాం అన్నట్టు, అదేంటి అక్కడ పట్టుకొని ఉండిపోతే నువ్వేలా గెలుస్తావు, నీ టైర్ తెచ్చుకోపో అంటుంది. టైర్ తెచ్చుకోపో అంటే ఒక క్షణం నిజమే కదా అనిపించింది నాకు. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది భయ్యా, ఆయన టైర్ తెచ్చుకోవడానికి పోయేలోపు బజర్ మోగించేద్దామని. అయ్యో అసలు నిజంగా రీతు అక్క, ఏమి రీతు అక్క నువ్వు ఇలా చేస్తున్నావు. నాగార్జున గారు కూడా రీతు చెప్పేది వినాలి కదా, ఇమాన్యుయల్ చెప్తుంది కదా, నీకు ఫేవర్ చేస్తుంది కదా, నీ టైర్ నువ్వు తెచ్చుకోవచ్చు కదా అంటే అప్పుడు చెప్పాడు ఇమాన్యుయల్, లేదు టైర్ ఈ ఏమంటారు బాక్స్లో ఉంటే కదా ఆయన విన్నరు, లేనంతసేపు అతను విన్నర్ కాదు కదా అని చెప్పి అతన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకురావడానికి కరెక్టే, అది నిజమే. స్ట్రాటజికల్గా బాగానే ఆడుతున్నాడు ఇమాన్యుయల్. నిజంగా ఆయన హ్యూమర్ కావచ్చు, గేమ్ ప్లే కావచ్చు, కామెడీ కావచ్చు, ప్రతిదీ కూడా కరెక్ట్ ఉన్నాడు ఇమాన్యుయల్ చెప్పుకోవాలి. అండ్ అంత బాడీతో నిజంగా చెప్పాలంటే ఆయన అంత వార్ ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు. ఇప్పటికి ఇది 3వ సారి, మామూలుగా పోరాడలేదు. పోరాడి పాపం ఇది చెప్పారు కదా టైర్ తెచ్చుకుందామని వెళ్ళాడు, బజర్ మోగేసింది. యాజ్ యూజువల్ పవన్ గెలిచాడు. ఈసారి అతను గెలిచాను అన్న సాటిస్ఫాక్షన్తో మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఈసారి చూడాలి నిజంగా రీతు అక్కని. బా పరిగెత్తుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళి మరి పెట్టింది బ్యాడ్జ్. అతను ఏం చేస్తున్నట్టు చప్పని చూస్తుంది, ఒక నాగుపాము బుసకొడుతున్నట్టు చూస్తుంది. అబ్బాయి అర్రే ఆడు నీతో ఆడుకుంటున్నాడే పిచ్చిదానా అని నాకు చెప్పాలనిపిస్తుంది. సేమ్ పవన్ అండ్ కళ్యాణ్ కావాలనే తనతో వాళ్ళు ఆడుతున్నారు. అది రీతు బేబీకి తెలియక పాపం తను నిజమనేసుకుంటుందేమో ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండ్, లేకపోతే ఆమె కూడా కావాలని ఫుటేజ్ కోసం చేస్తుందేమో. బట్ అదే తనకి మైనస్ అవుతుందని తెలుసుకోవట్లేదు. లాస్ట్ సీజన్లో యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా లాస్ట్ సీజన్లో మన విష్ణుప్రియ చేసింది అంటే అది కొంచెం క్యూట్ అనిపించింది, చూడటానికి కూడా బాగుంది. దానికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తయారైపోయింది బయట. ఇప్పటికీ కూడా వాళ్ళిద్దరిని చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ రితు చేస్తున్నది కంపరంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అమ్మాయి బాగానే ఉంది, కాదని లేదు, అబ్బాయిలు కూడా బాగున్నారు. కానీ చూడటానికి కొంచెము ఏమంటారు హెల్దీగా ఉండాలి, చూడటానికి బాగుండాలి అనిపించాలి. అలా లేదు, వీళ్ళని చూస్తుంటే చిరాకేస్తుంది. తను చేసే స్ట్రాటజీస్ కావచ్చు, సంచాలకుగా ఉన్నప్పుడు తను చేసే ఫ్రాడ్స్ కావచ్చు, అసలు బాగాలేదు. అది ఫ్రాడ్ అనే చెప్పాలో ఏమో నాకు తెలీదు, చెప్పేసా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సేవింగ్లో మళ్ళీ ఎవరు సేవ్ అయ్యారు అంటే ఎవరు పవన్ సేవ్ అయ్యారు. ఈసారి ఇంకా ప్రియాకి ఫ్యూజులు ఎగిరిపోయాయి భయ్యా. ప్రియా అసలు ఫస్ట్ టైం కదా ఎలిమినేషన్లోకి వచ్చింది, ఫ్యూజులు అయితే ప్రియాకి ఎగిరిపోయినాయి. సరే, ఇదిలా ఉండంగా పవన్ సేవ్ అయిపోయాడు. సేవ్ అవ్వగానే రీతు అసలు వాడు సేవ్ అవుతాడు అనేడానికి ఇలా వెళ్ళిపోయి చూస్తుంది. అంటే డ్రై లీవ్స్ ఏమంటారు గ్రీన్ లీవ్స్ పెట్టారు. సో గ్రీన్ లీఫ్ ఎవరికి వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు రీతు టప్పని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లేస్తుంది. అది ఎవరైనా గమనించారో లేదో, నాగార్జున గారు గమనించినట్లేదు, లేదంటే వెంటనే ఇచ్చి పడేసేవారు ఏంటమ్మా అని ఒక చిన్న హ్యూమర్తో. బట్ చూడలేదు అనుకుంటా. నెక్స్ట్ ప్రతి సీజన్లో జరిగినట్టే సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి, లిరిక్స్ సడన్గా స్టాప్ అయితే అక్కడ ఏ లిరిక్ వస్తుంది అనేది గెస్ చేయాలి. యాజ్ యూజువల్ రామ్ రాథోడ్ అండ్ ఇటువైపు ఎవరు వచ్చారు, అటు రామ్ రాథోడ్ వచ్చాడు, ఇటువైపు ఏమో సంబడి ఈ అమ్మాయి ఏం పేరు, ఈ పిల్ల పేరు శ్రీజన ఎవరో వచ్చారు, గుర్తు రావట్లేదు, పవన్ అనుకుంటా వచ్చారు. వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ రామ్ రాథోడ్ మళ్ళీ సైలెంటే, వీళ్ళే గెలిచారు. ఆ తర్వాత ప్రియా వచ్చింది, రామ్ రాథోడ్ సైలెంట్, వాళ్ళేమో వైలెంట్. మొత్తానికి ఆ ఎపిసోడ్లో కూడా, ఆ చిన్న ఎపిసోడ్లో అంటే ఆ గేమ్ షోలో కూడా గెలిచింది ఓనర్స్ గెలిచారు. వీళ్ళకి 10-15, వీళ్ళకి 20 మార్క్స్, 25 మార్క్స్ వచ్చినట్టున్నాయి, గెలిచారు. పెద్దగా డాన్సర్స్ ఎవరు లేరు బ్రో, చూసే ఉంటారు మీరు కూడా. పెద్దగా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు లాస్ట్ సీజన్. చూసే ఇంతకుముందు సీజన్స్ ఎలా ఉండేది, ప్రతి పాటకి ఇద్దరిని చేపించారు. ఈసారి కూడా రీతు అండ్ పవన్ని పిలిచారు, కానీ వాళ్ళు కొంచెం బాగా వాసిపోయింది కదా నిన్న, ఫుల్గా ఇచ్చారు కోటింగ్. వాళ్ళు అంత డేర్ చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు కాబట్టి. వాళ్ళ మొహాలు పెద్దగా రాలేక చేయలేదు అనమాట. సో ఇది ఇలా ఉండంగా అయిపోయింది. నెక్స్ట్ ప్రియా, ఫ్లోరా అండ్ మనీష్. ఈసారి ఎవరు సేవ్ అయ్యారు, కలర్స్ అనమాట. ఎవరి చేతికి రెడ్ కలర్ వస్తే వాళ్ళు సేవ్ అవనట్టు, గ్రీన్ కలర్ వస్తే సేవ్ అయినట్టు. యాజ్ యూజువల్ ప్రియా సేవ్ అయింది. అమ్మాయ జర్ర చచ్చిపోతుండే అన్నట్టుగా అంత భయపడిపోయింది అనమాట. అప్పుడు నెక్స్ట్ ఫ్లోరా గారు అండ్ మనీష్ గారిని తెలుసు కదా లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళ వెనకాల 2 బటర్ఫ్లైస్ ఉంటాయి. ఆ బటర్ఫ్లైసే చెప్తాయి వీళ్ళల్లో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని. మనీష్ అయితే అప్పటికే షివరింగ్ అవుతా ఉన్నాడు. ఫ్లోరా గారు ఆల్రెడీ చెప్పేశారు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు కాదు నేను అని చెప్పి ఆవిడ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. చాలా మంది ఆవిడకి బాయ్ కూడా చెప్పేశారు. అందులోనూ మన హరీష్ గారు అయితే ఫ్లోరా గారు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని అన్నారు. ఎందుకంటే ఆమంటే ఇష్టం అండ్ వెళ్ళిపోతుంది కాబట్టి మిస్ యూ అన్నట్టుగా అనేసారు ఆయన. అండ్ హరీష్ వచ్చేస్తాడు అని అందరికీ కాన్ఫిడెన్స్, ఆవిడ రాదు అని అందరికీ కాన్ఫిడెన్స్. సేమ్ వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటి అంటే హరీష్ ఎలిమినేట్ అయిపోయాడు.
హౌస్మేట్స్ ముఖ్యంగా కామనర్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు మొత్తం అందరు ఇలా బ్లాంక్. వాట్ 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 నిజమే. పాపం ఈ వీక్ అంతా మనీష్ గారు చాలా బాగా ఆడారండి. అతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడో నాకు కూడా అర్థం కాలే. ఫ్లోరా గారే పెద్ద కంటెంట్ లేదు, ఆట లేదు, మాట లేదు, ఏమీ లేదు. ఫ్లోరా గారు ఉన్నారు. మనీష్ ప్రతి దాంట్లో లాజికల్గా వెళ్ళి మొత్తాన్ని ట్విస్ట్ చేసేసి అన్నిట్లలో తలాడించేసి తల ఊపుతూ క్లాసులు పీకి ఇన్ని చేసిన పర్సన్ ఎలిమినేట్ అయిపోయాడు. అంటే దీన్ని బట్టైనా మన కామనర్స్కి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అరే భయ్యి ఆమె మాట్లాడకపోయినా ఏం చెయ్యకపోయినా ఆమెకున్న ఫాలోవర్స్ వేరు. ప్రతి ఒక్కరికి కొంతమంది ఉంటారు కదా, అది వేరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బిగ్ బాస్ టీంకి కూడా ఎవరు ఉంచాలి ఎవరు తీయాలి అనేది ఉంటుంది. సో నీ మాట తీరు, నీ ఆట తీరు, ప్రతిదీ ఇక్కడ కౌంటబుల్. నువ్వు ఎలాగా వార్ చేస్తున్నావు, ఎలా ఫైట్ చేస్తున్నావు అనేది కాదు. నువ్వు ఎలా ఉన్నది అక్కడ ఉండడం, నిన్ను నువ్వు గెలవడం కాదు, జనాల మనసుల్ని గెలవాలి అనేది రుజువు అయిందనమాట. ఏమో నాకు అనిపిస్తుంది మనీష్ గారు మళ్ళీ వైల్డ్ కార్డ్లో వస్తారేమో అని. చూద్దాము, వస్తే బాగుండు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే ఆయన హౌస్లో ఉన్నంతసేపు నాకు అనిపించలేదు, కానీ హౌస్ బయటికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే మాట ప్రతిదీ పర్ఫెక్ట్. ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్న పర్సన్ లోపల ఏం ఆ మాట వద్దులే ఏం చేశారండి అనాలనిపించింది నాకు. ఏంటిది అసలు టాప్ 3 ఎవరు, బాటమ్ ఎవరు అని అడిగారు. అడిగితే ఎంత బాగా చెప్పారంటే దమ్ము శ్రీజ. ప్రతిసారి ప్రతి చోట నేను శ్రీజ టాప్లో ఉంటుంది, టాప్లో ఉండాలి, టాప్లో వస్తారు అని చెప్పేసి మాట్లాడిన నేను లోపలికి వచ్చిన తర్వాత ఆ దమ్ము కనిపించలేదు, తనే బాటంలో ఉంది అని చెప్పి పెట్టేశారు. పర్ఫెక్ట్. అసలు నిజంగానే ఆమె నోరేసుకొని పడుకోవడం తుత్తు కాదు, వ్యా నాగార్జున గారు కరెక్ట్గా చెప్పలే, తుత్తు అనట్లేదు, వాళ్ళు వ్యా అంటున్నారు. అలా నోరులేసి పడుకోవడం తప్పితే ఇంకేం లేదు అని చెప్పేసి బాటంలో పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరు అంటే ఫ్లోరా గారు. యాజ్ యూజువల్ ఆవిడ ఇప్పుడు సేవ్ అయితే అయ్యారేమో, కానీ ఇలానే ఉంటే మాత్రం డేంజర్ జోన్లోనే ఉంటారు. కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ప్రతి దాంట్లో ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పారు. నిజమే, కరెక్టే. నెక్స్ట్ వీక్ ఆవిడే అవ్వచ్చు, చెప్పలేం ఏ క్షణం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఆవిడ వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు వెళ్ళలేదు. ఎవరైతే ఉంటారు టాప్ 3 వరకు ఉంటారు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. సో ఇంకొకటి ఎవరు అంటే సుమన్ శెట్టి గారు పేరు ఎందుకు పెట్టాడు భయ్యా అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. 2 టాస్కుల్లోని ఎంత బాగా అంటే అందరికన్నా బాగా ఇతనే ఆడారు. అసలు నిజంగా చాలా బాగా ఆడారు. బట్ సుమన్ శెట్టి గారు ఇది సరిపోదు అనేసి అతను పాజిటివ్ వైగా చెప్పారు. ఎందుకంటే నువ్వు ఆడిన ఆటకి నీ స్టాండ్ నువ్వు తీసుకోవట్లేదు. ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ ఏదైనా జరిగేటప్పుడు మీరు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నారు, నాకెందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి చాలా పాజిటివ్గానే చెప్పారు. బాటమ్ 3లో పెట్టారు ఆయన్ని. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే టాప్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇదైతే నాకు నిజంగా షాక్ అనిపించింది. ఎవరిని పెడతారా చూద్దాము, ఇక్కడే తెలిసిపోద్ది నేంటా అని అనుకున్నాను. మామూలుగా కాదు. హౌస్లో ఉన్నంత వరకు ఎవరితో అయితే ఆయన మాట పరంగా కానీ ఆట పరంగా కానీ కొట్లాడాడో ఆ పర్సన్నే టాప్లో పెట్టారండి. నిజంగా కరెక్ట్గానే ఇతను వెళ్ళాడు అనిపించింది. భరణి గారు ద టాప్, యు ఆర్ ద బెస్ట్ ప్లేయరు, బెస్ట్ పర్సను, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. కాకపోతే మీరు ఇంకొంచెం చేయాలి సార్ అని చెప్పేసి మీరు టాప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి ఒక పర్సన్తో నేను స్క్రీన్ షేర్ చేసుకొని మీలాంటి ఒక పర్సన్తో ఆడి ఓడి ఇక్కడికి రావడం నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇంకా ఇలా చేసి ఉండకపోతే చాలా గిల్ట్ ఫీల్ అయి ఉండేవాడినేమో. నేను ఆడినందుకు హ్యాపీ. అంటే ఇతను ముందే అనుకున్నాడేమో భరణి గారితో వారు చేస్తే ఇంకొన్నాళ్ళు ఉంటాను అనుకున్నాడేమో. పాపం అతనితోనే కావాలని గొడవ పడ్డాడేమో అనిపించింది నాకు ఒక క్షణం. బట్ అతనికి అది వర్కౌట్ అవ్వలేదు, బయటకు వచ్చేసాడు. అండ్ టాప్ 2 పర్సన్ ఎవరు అంటే ఇమ్మాన్యుయల్ని చూసి నేను చాలా తక్కువ అంచనా వేశాను. ఓన్లీ కామెడీయే, ఒక జబర్దస్త్ అంతే అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఈయన ఏంటి అని. మాట పరంగా కానీ ఆట పరంగా కానీ ద బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్, చాలా మంచి పర్సన్. ఎందుకంటే ఇతను లోలో ఉన్నప్పుడు, మనీష్ గారు లోలో ఉన్నప్పుడు, ఎమోషనల్ అయ్యి ఏడుస్తున్నప్పుడు దగ్గరకు వచ్చి ఓదార్చింది ఇమ్మాన్యుయలే. సో దానికి ఇతను చాలా హ్యాపీగా మీలాంటి వాళ్ళతో నేను షేర్ చేసుకున్నందుకు సార్ అనేసాడు. అంటే ఆయన మీద ఈయనకి ఎంత రెస్పెక్ట్ పెరిగిందని ఒక్క మాటలో చెప్పొచ్చు. ఇమ్మాన్యుయల్ మీద ఇతనికి అంత రెస్పెక్ట్. సో మీరు టాప్ 3లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేసి చాలా బాగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎవరు అంటే సార్ ఇద్దరిని పెట్టొచ్చు అని అడిగి, అంటే నాగార్జున ఓకే అని అంటే ఇద్దరిని పెట్టారు. హరీష్ గారు అండ్ సంజన గారు ఇద్దరిని ఒకటేసారి పెట్టి చెప్పారు. హరీష్ గారు మీరు చాలా మంచోళ్ళు, నిజంగా ఆడియన్స్ ఏమైతే అనుకుంటున్నారో అదే మాటను తీసుకెళ్ళి మనీష్ చెప్పాడు. ఇన్ని రోజులు నేను చూశాను మీరు ఏంటి అనేది, మీరు ఇప్పుడు ఉండడానికి కారణం కూడా అదే అని చెప్పేసి చాలా బాగా. అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు
హౌస్లో ఉన్నంతసేపు ఎందుకండి ఇలా లేరు అనిపించింది. బట్ చెప్పలేం, బ్యాడ్ లక్ కదా ఒక్కోసారి. అందుకే నేను కోరుకుంటున్నాను నేను మళ్ళీ వైల్డ్ కార్డ్లో వస్తే బాగుంటుందని. ఏమో విల్సి. అండ్ సంజన గారి గురించి కూడా చాలా బాగా చెప్పారు. సంజన గారు ఏవో ఒకటి చేస్తూ ఉంటారు, ఏంటి ఇవిడ అని ఎక్కువ తిట్టుకున్న నేనే ఆమె ఏంటి అనేసి నాకు పర్సనల్గా తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఆమె అందరినీ ఏడిపిస్తారు, అందరినీ అంటారు, తర్వాత రూమ్లోకి వెళ్ళి ఏడుస్తారు అనేసి అనడం నిజంగా ప్యూర్ ఎమోషనల్. అసలు అనుకోకుండా ఇట్లా షివర్ అయిపోతూ ఆయన కళ్ళమ్మటి నీళ్ళు పెట్టేసుకున్నారు. అట్ ద సేమ్ టైం సంజన కూడా ఏడ్చేశారనమాట. ఆవిడ ట్రూ గేమర్. అసలు ఆవిడ నిజం చెప్పా కదా, ఫస్ట్ వీక్ నుంచి కూడా నేనే అంటున్నా ఆవిడ ఉండడం వల్లే బిగ్ బాస్ హౌస్ కొంచెం యాక్టివ్గా ఉంది, ఆమె లేకపోతే ఇంకోలా ఉండేది అని. ఆవిడ ఖచ్చితంగా ఉండాలి, టాప్ 3లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి జరిగింది ఎలా. బట్ మనీష్ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, ఫ్లోరా గారు ఎందుకు ఉన్నారు అనేది బిగ్ బాస్కే తెలియాలి. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుంది అనేది. ఈ వీక్ అయితే ఇలా జరిగింది, చాలా చాలా ఇంట్రెస్టింగ్. కాకపోతే వీకెండ్ వైబ్ అయితే రాలేదు. అది ఇంకా నెక్స్ట్ వీక్ రావాలి అంటే వైల్డ్ కార్డ్స్ రావాలి. వచ్చిన తర్వాత టెనెంట్స్ ఏమంటారు, హౌస్ ఓనర్స్, ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 3 కొప్పులు ఒక దగ్గర కలిస్తే ఎలా ఉంటుంది, రణం కాదా రణరంగం అయిపోద్ది అనమాట. వెయిట్ అండ్ సీ ఎలా జరుగుతుంది అనేది. అండ్ సైనింగ్ ఆఫ్, అంజలి మహానంద. సో ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.